హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే మనం వచ్చేసినాం గోదావరి రివర్ దగ్గరికి. అండ్ లాస్ట్ 2 వ్లాగ్స్ చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ లాస్ట్ 2 వ్లాగ్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మనం ఎక్కడికి వచ్చాము, ఏంటిది, మన జర్నీ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే మనం గోదావరి రివర్ చూడడానికి ఫస్ట్ టైం అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ రోడ్ అనమాట, ఇక్కడ నుంచి మొత్తం ఇట్లా సామాన్లు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ కానీ టాయ్స్ కానీ అన్నీ దొరుకుతాయి అనమాట మనకి. ఇక్కడ చూస్తున్నారా, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా అన్ని ఫొటోస్ కానీ స్టాచ్యూస్ కానీ ఐడల్స్ కానీ టాయ్స్ కానీ అన్నీ దొరుకుతాయి అనమాట. ఇక్కడ నుంచి ఎండ్ దాకా ఒక లేన్ లాగా అనమాట. అండ్ దాని తర్వాత అవతల గోదావరి రివర్ అనమాట. అండ్ ఫస్ట్ టైం ఒక రివర్ దగ్గరికి అయితే వచ్చిన నేను. అండ్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అండ్ లాస్ట్ 2 బ్లాగ్స్ చూడకపోయింటే వెళ్ళి చూడండి. అండ్ చాలా క్రేజీ బ్లాగ్స్ అనమాట మన ట్రిప్ది, వెళ్ళి చూడండి ఆ 2 బ్లాగ్స్ కూడా. అండ్ ఇక్కడ మొత్తం ఎక్కువ టాయ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ చెట్లు గిట్లు మొత్తం ఇవే అనమాట మనకి. ఇక్కడ వాల్ హ్యాంగింగ్స్ అట్లా మొత్తం చూస్తున్నారుగా, అదనమాట. హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఒక మినీ ఎగ్జిబిషన్ లాగా అనుకోండి, ఇక మినీ అట్లా మొత్తం అన్నీ దొరుకుతున్నాయి ఇక. అండ్ ఇది స్ట్రైట్ రోడ్ అనమాట మనకి ఇట్లా. అండ్ భలే ఉన్నాయి ఇక్కడ మొత్తం చెట్లు గిట్లు అండ్ ఆల్. అండ్ చాలా మటుకు చాలా షాప్స్ తెరవలేదు. అండ్ ఈ స్టేర్స్ ఎక్కగానే మనకి ఇక్కడైతే ఉంటాయి అన్నమాట గోదావరి రివర్. అండ్ ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది, రావణాసుడిది, రాముడిది, చూస్తున్నారు అదనమాట. అండ్ ఇక్కడ ఫైనలీ దీని పైకి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ చూసుకుంటే గోదావరి రివర్ అయితే ఉంది మనకి. చూపిస్తాను క్లియర్గా దగ్గరికి వెళ్ళి మీకు. ఇక్కడ చూడండి గోదావరి రివర్. సో ఫస్ట్ టైం అయితే నేను గోదావరి రివర్ని అయితే చూస్తున్నాను అనమాట. ఇంత పెద్దగా చూడండి మొత్తం ఇక్కడ పైన నుంచి ఇది చూడండి మొత్తం. అండ్ ఈ గోదావరి రివర్లో బోటింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోటింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఫైనలీ మనం కిందకైతే దిగి వచ్చినాం దగ్గరికి. అండ్ ఇంకా దగ్గరికి వెళ్తున్నాం నీళ్ళ దగ్గరికి, చూస్తున్నారు కదా. ఇది మొత్తం ఇట్లా శాండ్ అనమాట ఇక్కడ. అండ్ చాలా స్మూత్ శాండ్ అనమాట, చాలా మెత్తగా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మన రివర్ అయితే ఉంది. ఫైనలీ నేను దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ చూడండి రివర్. అండ్ ఇక్కడ కూడా స్టాల్స్ అవన్నీ పెట్టారు మనకి. అండ్ ఇక్కడ ఇంకా ఒక 1 hour అవుతుంటే సన్సెట్ అవుతుండే ఇక్కడ అదనమాట. అండ్ ఫస్ట్ టైం ఇలా ఏదైనా నేను చూడడం అసలు క్రేజీ అనమాట, ఇలా నీళ్ళు ఇంత దగ్గరలో. అండ్ ఫైనలీ వాటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ ఆ సన్ రిఫ్లెక్షన్ వాటర్లో పడుతుంటే ఎంత క్రేజీ ఉంది. అండ్ చూస్తున్నారు ఎంత బాగుందో, చాలా క్లియర్గా ఉంది ఇక్కడైతే వాటర్, చూస్తున్నారా మొత్తం క్రేజీ అన్నమాట మొత్తం. అండ్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ కొంచెం ముందుకైతే వెళ్తున్నాం అనమాట, కొంచెం ముంగటికి. ఎందుకంటే నేను ఎక్కువ డ్రెస్సెస్ తెచ్చుకోవాలి, అందుకని చెప్పి ఎక్కువ లోపలికి వెళ్ళలేదు. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత క్రేజీ ఉందో. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి మస్తు ఉంది ఇక్కడ మనకి మొత్తం. అండ్ ఆ సన్లైట్ ద్వారా మొత్తం క్రేజీ ఉందన్నమాట. ఫస్ట్ టైం ఎవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రివర్ చెప్పాలంటే. అండ్ అదనమాట. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ చూడండి మొత్తం మనం కొంచెం లోపలికి అయితే ఇప్పుడు వచ్చినాం అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మొత్తం. అండ్ ఇక్కడ నుంచి మనకి అక్కడ చూసిన హైవే లాంటిది అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి మొత్తం అక్కడ దాకా.
అండ్ బోటింగ్ నుంచి ఈ తరపు నుంచి ఆ సైడ్ కూడా వెళ్ళొచ్చు మనకి బోటింగ్లో అదనమాట. అండ్ అది మన గోదావరి వ్లాగ్ అండ్ ఇదన్నమాట. అండ్ ఇక్కడ వాటర్ కూడా ఎంత క్లియర్గా ఉందో, మొత్తం క్లియర్ వాటర్లా కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే సన్ రేస్ వాటర్ మీద పడుతూ చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ అదనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ శాండ్ అయితే చాలా స్మూత్ ఉంది అనమాట. అండ్ ఈ శాండ్ మీద మనకి దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ అదనమాట ఈరోజు బ్లాగ్. అండ్ వీడియో స్టార్ట్ అయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ సపోర్ట్ చూపెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.